కాదు పట్నం మస్తు పెద్దగా అవుతుంది. మున్సిపల్ ఆఫీసులు పెరుగుతున్నాయి. కమిషనరేట్లు, జోన్లు, సర్కిళ్ళు, డివిజన్లు గిట్లా అన్ని రకాల ఆఫీసులు జనాలకు అందుబాటులోకి రాబోతున్నాయి అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగో అన్నట్లే ఆడాడ జోనల్ ఆఫీసులు చాలని ఇక ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కమిషనరేట్లకు కొత్త అధికారులు కూడా వచ్చిర్రు. రైట్, ఇన్నొద్దులు జిహెచ్ఎంసీ పేరుతోని ఎంతో పెద్దగా ఉన్న మన హైదరాబాద్ పట్టణాన్ని మల్కాజిగిరి, సైబరాబాద్ ఇంకా హైదరాబాద్ అని 3 మున్సిపాలిటీలు చేసిన ముచ్చట అందరికి ఎరుకునేది కదా. అగోగా కొత్త మున్సిపాలిటీ పెద్ద ఆఫీసులకు పెద్ద సార్లు కొల్లులోకి ఎక్కిరు. మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి సార్ను, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా సృజనా మేడం పెట్టిన సర్కారులు హైదరాబాద్ పెద్ద సార్గా పాత కమిషనర్ కర్ణన్ సార్ను అట్లే నడిపిస్తున్నారు. కొత్త అధికారులు అప్పుడే మొదటి సంతకాలు చేసిరాట. ఇక వీళ్ళతో పాటు ఇంకో 10 మంది ఐఏఎస్ అధికారులను సుతా బదిలీ చేసిందట సర్కారు. అన్నట్లు 3 కమిషనరేట్ల పరిధి చూసుకుంటే ఎల్బీ నగర్, ఉప్పల్ ఇంకా మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి కార్పొరేషను, షేరులింగంపల్లి, కూకట్పల్లి, కుత్బులాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ కార్పొరేషను, ఇక ఆఖరికి సికింద్రాబాదు, ఖైరతాబాదు, గోల్కొండ, చార్మినారు, రాజేంద్ర నగర్, శంషాబాద్ జోన్ కలిపి హైదరాబాద్ కార్పొరేషన్. ఇట్లా ఇదివరకు దాకున్న గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లు చేసిరు అన్నట్లు. ఇంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ జిహెచ్ఎంసీ కిందకే వచ్చినాయట. మొత్తానికి ఇంతకు మునుపున 6 జోన్లను 12 చేసిరు, 30 సర్కిళ్లను 60, 150 డివిజన్లను 300 పెంచి పట్నంను మరింత ఇషీరం చేయబోతున్నాం అన్నట్టు చెప్పుకొస్తున్నారు సర్కారులు. అంతా చూస్తుంటే పట్నం పరిధి ఓఆర్ఆర్ దాటి కింద ముంగడికి దబ్బునే పోయేటట్టుంది కదా అని అనుకుంటారు అందరూ.